నమస్కారం. ఈరోజు మెడ్ టాకీస్‌కి స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ జాస్లిన్. ఈరోజు ఎమర్జెన్సీ వార్డ్, అందులో వాడే ఎక్విప్‌మెంట్స్ గురించి డాక్టర్ అహ్మద్ సార్‌ని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు మెడ్ టాకీస్ సార్. థ్యాంక్ యూ. సార్, ఎమర్జెన్సీ వార్డ్, అందులో ఉన్న ఎక్విప్‌మెంట్స్ గురించి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా సార్? డెఫినెట్లీ అండి. సో దిస్ ఈజ్ అవర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. సో మీ పేషెంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఎంట్రీ చేసిన వెంటనే మనం ఫస్ట్ ట్రాజ్ చేస్తాం. ట్రాజింగ్ అంటే కండిషన్ బట్టి, పేషెంట్ పరిస్థితిని బట్టి మనం దాన్ని 3 కేటగిరీస్‌లో డివైడ్ చేస్తాం. రెడ్ కేటగిరీ, యెల్లో కేటగిరీ, గ్రీన్ కేటగిరీ. మీరు ఇక్కడ కొంచెం గమనిస్తే ఇది రెడ్ కలర్. సో P1 అంటాం. సో ప్రయారిటీ 1. సో యెల్లో కలర్లో ఉన్నది ప్రయారిటీ 2. సో ప్రయారిటీ 3 అనేది గ్రీన్ కలర్లో ఇలా డివైడ్ చేసుకున్నాం. ఇందులో ప్రయారిటీ 1 అనేది మనకి ఎమర్జెన్సీ అత్యవసరంగా ఉన్నప్పుడు, ఛాతీ నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఎక్కువ ఆయాసం, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, యాక్సిడెంట్ కేసెస్లో ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న కండిషన్స్లో కానీ మనం ఈ బెడ్లోనే మనం డీల్ చేస్తాం. సో ఈ బెడ్ స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఈ బెడ్ పక్కనే మనకు అన్ని వెంటిలేటర్ సపోర్ట్ ఉంటుంది, దాంతోపాటు డీఫిబ్ సపోర్ట్ ఉంటుంది. సో వెంటిలేటర్ ఒకవేళ పేషెంట్ ఊపిరి పీల్చుకోవడం ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం ఫస్ట్ ఈ మాస్క్, ఎన్ఐవి మాస్క్ అంటాం దీన్ని. ఈ ఎన్ఐవి మాస్క్ పెట్టి పేషెంట్కి కనెక్ట్ చేసి, ఇది వెంటిలేటర్ కనెక్ట్ చేసి మనం ఎన్ఐవి సెటప్లో పెట్టి కంటిన్యూ చేస్తాం. ఒకవేళ దీంతో పేషెంట్ చాలా వరకు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది పెట్టినా కూడా పేషెంట్ ఇంకా రికవరీ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ ఇంటుబేషన్ అంటాం. ఇంటుబేషన్ అంటే ఈ ట్యూబ్ మనం డైరెక్ట్గా ట్రకియా లోపల వేసి, ఊపిరితిత్తుల్లోకి వేసి, ఇది డైరెక్ట్ మనం వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం. ఇది ఇంకా ఫైనల్ ఆప్షన్. ఇంకా మీకు తెలిసింది, పేషెంట్ వెంటిలేటర్లో ఉన్నారు అంటే ఇంకా డెఫినెట్ ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఇది డీఫిబ్ మిషన్. ఈ డీఫిబ్ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే పేసర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో. ఈ డీఫిబ్ ఏంటంటే ఒక కండిషన్, కొంతమందికి అయితే హార్ట్ అటాక్ కేసెస్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ కానీ VT/VF అనే కండిషన్స్ ఉంటాయి. అంటే హార్ట్ రేట్ మరీ ఎక్కువైపోయి మోర్ దెన్ 200 ఆ రేంజ్లో ఉన్నప్పుడు మనం షాక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ప్యాడ్స్, ఈ ప్యాడ్స్ ఉన్నాయి చూడండి, ఈ ప్యాడ్స్ ద్వారా మనం డైరెక్ట్ ఎంత కావాలో సెట్ చేసుకొని దాన్ని బట్టి మనం షాక్ డెలివర్ చేస్తాం పేషెంట్. ఇంకో ఆప్షన్ ఇందులో ఏముందంటే, కొంతమందికి హార్ట్ రేట్ మరీ తక్కువ ఉన్నప్పుడు, అంటే 30 కానీ 40 కానీ ఆ రేంజ్లో ఉన్నప్పుడు మనం ట్రాన్స్క్యూటేనియస్ పేసింగ్ అంటాం. అంటే పేషెంట్కి ప్యాడ్స్ కనెక్ట్ చేసేసి ఇందులో పేసింగ్ ఆప్షన్ ఉంది. ఈ పేసింగ్ బటన్ నొక్కి మనం హార్ట్ రేట్ని ఎంత వరకు మనం పెంచాలో ఇందులో సెట్ చేసుకుంటాం. ఇది ట్రాన్స్క్యూటేనియస్ పేసింగ్ అంటాం. సో ఇదంతా మనం ఎమర్జెన్సీగా ఈ ప్రయారిటీ 1 బెడ్లో మనం డీల్ చేస్తాం. ఇంకా ప్రయారిటీ 2 కేసెస్ ఫ్రాక్చర్ కేసెస్ ఉన్నాయి, సెప్సిస్ ఇన్ఫెక్షన్ కేసెస్ ఉన్నాయి. అలాంటి కేసెస్ని మనం అట్లీస్ట్ 1 అవర్ లోపు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఈ బెడ్లో మనం పెట్టి ట్రీట్ చేస్తాం. ఈ బెడ్లో ఏంటంటే ఐవి ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేయడం కానీ, ఒకవేళ వెంటిలేటర్ అవసరం ఉన్నా కూడా మనకి దగ్గర సెటప్లో మనం దీన్ని అరేంజ్ చేసుకొని ఈ విధంగా మనం పెట్టుకుంటాం. ఇంకా ఎమర్జెన్సీ డ్రగ్స్ గురించి మాట్లాడితే ఇది వచ్చి క్రాష్ కాట్ అంటాం. ఈ క్రాష్ కాట్లో ఏంటంటే, మనం ఎమర్జెన్సీగా ముందరే ప్రిపేర్ చేసుకుని ఏం కండిషన్స్లో మనం ఏం డ్రగ్ ఇవ్వాలి అనేది మెయిన్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇందులో స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం. సో ఇవన్నీ చూస్తే మీరు ఓన్లీ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇవన్నీ ఏంటంటే హై రిస్క్ డ్రగ్స్. ఈ హై రిస్క్ అంటే నార్మల్ పేషెంట్స్కి ఇది ఇస్తే పేషెంట్ ప్రాణాపాయం ఉంటుంది. ఎనీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడే ఈ మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కండిషన్ హార్ట్ అటాక్, పేషెంట్ అరెస్ట్ అయిపోయి CPR చేయాల్సిన టైంలో మాత్రం మనకి ఈ ఎక్విప్మెంట్స్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇదేంటంటే ప్రీ అరేంజ్డ్ అనమాట. అన్నీ అడ్వాన్స్డ్గా మనం ఎమర్జెన్సీగా ఏం డీల్ చేయాలి, ఎమర్జెన్సీగా ఏం ఇంజెక్షన్స్ ఇవ్వాలనేది మనం ముందుగానే ఇందులో మేము ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. బయటే మనకి ఏ ఇంజెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంది. ఇంకా ఫర్దర్గా ఇంకా ఒక్కొక్క ర్యాక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఊపిరితిత్తుల్లో ఇంట్యుబేషన్ చేయాల్సిన థింగ్స్ అన్ని ముందరే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. ఇది ఇంట్యుబేషన్ ట్రే అంటాం. ఒకవేళ పేషెంట్ సడన్గా ఊపిరితిత్తులోకి గొట్టం వేయాల్సింటే ఈ ఎక్విప్మెంట్స్ తీసి మనం సడన్గా ఇక్కడ రెడీగా పెట్టుకుని వెంటనే ఎమర్జెన్సీగా మనం ఇంట్యుబేషన్ చేసి పడతాం. సో ఇవన్నీ ఏంటంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. అంటే పేషెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ చూడడం అనే కాకుండా, పేషెంట్ వస్తుంది అనే మనకి ఇన్ఫర్మేషన్ ఒకవేళ అంబులెన్స్ ద్వారా మెడికల్ టెక్నీషియన్ ఇచ్చిన వెంటనే మనం ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. కేసు రాగానే మనం బెడ్ పైన తీసుకొని వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.
మరి చిన్న చిన్న కేసెస్ లైక్ ఓన్లీ ఫీవర్ 2 రోజుల నుంచి ఫీవర్ ఉంది, లేకుంటే చిన్న ఫ్రాక్చర్ ఏదైనా అయింది, అలాంటి కేసులు చిన్న కడుపు నొప్పి జస్ట్ ఒక 5 రోజుల నుంచి ఉంది, అలాంటి కేసెస్ని మనం ఆ బెడ్ నెంబర్ 3లో పెట్టి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో కంప్లీట్ ఇంకా పేషెంట్ స్టేబుల్గా ఉంది అన్నప్పుడే మనం ఆ పేషెంట్ని ఓపీ బేసిస్లోకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రయారిటీ 1 and 2 కేసెస్ డైరెక్ట్ మనం ఐసీయూలో అడ్మిషన్ చేస్తాం ఇక్కడ నుంచి డైరెక్ట్గా. ఇలాంటి కేసెస్ మనం ఓపీ కానీ ఇంటికి కానీ మనం డిశ్చార్జ్ పెట్టాము. సాచురేషన్స్ ఎంతవరకు తక్కువ ఉంటే వెంటిలేటర్ పెడతారు సార్? సో సాచురేషన్స్ యాక్చువల్లీ మనం పేషెంట్ డిపెండ్స్ అండి. పేషెంట్ వచ్చిన వెంటనే సాచురేషన్ డ్రాప్ అవుతుంది, లైక్ 50-60 ఆ రేంజ్లో ఉంది అంటే చాలామంది ఆక్సిజన్తోనే మెయింటైన్ అవుతారు. ఆ సాచురేషన్ డ్రాప్తో పాటు పేషెంట్ టాకిప్నిక్ ఎక్కువ ఆయాసపడుతున్నారు అంటే అప్పుడు మనం ఎన్ఐవీస్ ద్వారా మనం పేషెంట్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎన్ఐవితో కూడా మెయింటైన్ అవ్వట్లేదు, ఇంకా హార్ట్ రెస్పిరేటరీ రేట్ ఇంకా పెరిగిపోతుంది అంటే, ఇంకా ఆయాసం ఇంకా పెరిగిపోతుంది అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంట్యుబేషన్ చేసి మనం వెంటిలేటర్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మానిటర్, ఇది అడ్వాన్స్డ్ మానిటర్. ఇందులో ఏంటంటే మీరు ఈ మానిటర్ పేషెంట్ రాగానే ఈ మానిటర్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన వెంటనే మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే పెట్టుకోండి. ఇందులో మనకి వైటల్స్ కనబడతాయి. ఇది ఫస్ట్ వచ్చేది మనకి హార్ట్ రేట్ కనబడుతుంది ఇక్కడ. సో సెకండ్ వచ్చేది ఇక్కడ సాచురేషన్ కనబడుతుంది. సో థర్డ్ ఇక్కడ రెస్పిరేటరీ రేట్, ఎల్లో కలర్ అనేది రెస్పిరేటరీ రేట్ ఎంత ఉందనేది ఇందులోనే తెలిసిపోతుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ బీపీ కఫ్ అని ఉంటుంది. ఈ కఫ్ పేషెంట్కి పేషెంట్కి అప్లై చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకి బీపీ ఎంత ఉందని తెలుసుకుంది. సో పేషెంట్ రాగానే ఇవన్నీ పేషెంట్ అప్లై చేస్తే చాలు, మనకు అన్ని పారామీటర్స్ ఇందులోనే తెలిసిపోతుంది. దీన్ని బట్టే మనం ఫర్దర్గా ట్రీట్మెంట్, హార్ట్ రేట్ పెరుగుతుంది అంటే మనం కాజ్ ఏంటో రూల్ అవుట్ చేసుకుని, ఇన్ఫెక్షన్ ఉందా, లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా, లేకుంటే షాక్లో వెళ్తున్నాడా, సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ఫాస్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. బీపీ ఇందులోనే తెలుసుకుంది, హై ఉందా లో ఉందా అనేది. లో ఉంటే పెంచడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము, హై ఉంది అంటే మాత్రం తగ్గించడానికి మనం ప్రయత్నిస్తాం. రెస్పిరేటరీ రేట్ ఇందులోనే తెలిసిపోతుంది, దాన్ని బట్టి మనం ఎన్ఐవి సపోర్ట్ ఇవ్వాలా, ఆక్సిజన్ సపోర్ట్ సరిపోతుందా. అలాగే పేషెంట్లు కొంతమంది వీజింగ్ ప్రాబ్లంతో వస్తారు, వీజింగ్ అంటే పిల్లి గురక శబ్దంతో వస్తారు. అలాంటి టైంలో మనం వెంటనే నెబులైజేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలాగే కొంతమంది పేషెంట్స్ ఫిట్స్తో వచ్చిన పేషెంట్స్ కానీ, సో అలాంటి పేషెంట్స్ మనం వెంటనే ఇందులో ఉన్న డ్రగ్స్తో మనం ఆ సహాయంతో వెంటనే లోడ్ చేసుకుని వెంటనే పేషెంట్ని సెడేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంకో పేషెంట్ నుంచి నురుగ రావడం కానీ, సిక్రిషన్స్ నోట్లో నుంచి ఎక్కువ సిక్రిషన్స్ అలా వస్తున్నాయంటే మాత్రం వెంటనే సక్షన్ కూడా రెడీగా ఉంటుంది. ఇక్కడ మనకు సక్షన్ చేసి వెంటనే లోపల సిక్రిషన్స్ అన్ని తీయడానికి మనం ప్రయత్నిస్తాం. ఒక అమ్మాయి కేసు వస్తే ఎలా డీల్ చేయాలో చెప్పగలరా సార్? సార్ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ ఒక 4-5 పేషెంట్స్ ఎట్ ఏ టైం వస్తారు కదా, అప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? సో యాక్సిడెంట్ అనేది చాలా చెప్పలేము మనం. ఒకసారి 4 పేషెంట్స్ ఒకేసారి వస్తారు, 5 పేషెంట్స్ ఒకేసారి 10 పేషెంట్స్ ఎట్ ఏ టైం వస్తారు. సో అలాంటి టైంలో మనం కోడ్ ఆరెంజ్ని మనం యాక్టివేట్ చేస్తాం. కోడ్ ఆరెంజ్ అన్నప్పుడు ఏంటంటే లైక్ డిసాస్టర్ టైంలో ఇలా ఒకేసారి ఎట్ ఏ టైం మొత్తం మాస్ క్యాజువాలిటీ అయినప్పుడు మాత్రం మనం ఇక్కడ ప్రజెంట్ మనం 3 బెడ్స్ అరేంజ్ చేస్తాం. 3 బెడ్స్లో ఉన్న కేసెస్ని మనం డీల్ చేస్తాం. రిమైనింగ్ పేషెంట్స్కి సరిపడా కరెక్ట్ బెడ్స్ మనం తీసుకొని ఇక్కడ బయట అరేంజ్ చేసుకుంటాం, హాస్పిటల్ బయట లేవు. సో ఈ రేంజ్లో మనం ఇక్కడే హాస్పిటల్ ఆ బెడ్స్ ఎన్ని కెపాసిటీ బట్టి ఎన్ని పేషెంట్స్ అవైలబుల్ ఉన్నారు, సో అన్ని బెడ్స్ మనం ఇక్కడ అరేంజ్ చేసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ మనం ఇక్కడ ఇప్పిస్తాం. సో కోడ్ ఆరెంజ్ యాక్టివేట్ అయిన వెంటనే దాని తగ్గట్టు ఆర్థో డాక్టర్స్ కానీ, సర్జన్స్ కానీ, పైన వేరే డాక్టర్స్ ఎవరైనా కూడా వాళ్ళంతా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ మనం ఎమర్జెన్సీలో మనకి సహాయం చేస్తారు. సో ఈ విధంగా మనం ప్రతి కేసుని అలా డీల్ చేసి ఇలా సేమ్ మళ్ళీ అది కూడా ట్రయాజ్ కేటగిరీ చేస్తాం. ఇలా ట్రయాజింగ్ చేసి ఏ కేసుని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏం కేసు ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్లో బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళకి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, అలాంటి కేసెస్ మనం వెంటనే ఓటీలో షిఫ్ట్ చేసుకొని అక్కడ ఆపరేషన్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటాం. అలాగే ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 కేసెస్ని మనం బాగానే ఉన్నారు చెప్పలేదు, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి పేషెంట్ మనం డిశ్చార్జ్ చేయొచ్చు. ప్రయారిటీ 2 కేసెస్లో మరి అబ్జర్వేషన్ ఉంటుంది, ఎందుకంటే యాక్సిడెంట్ కేసెస్లో మనం చెప్పలేం, ప్రయారిటీ 2ఏ కదా అని మనం లైట్ తీసుకోలేం. ఆ ప్రయారిటీ 2 నుంచి మళ్ళీ పేషెంట్ డిటోరేట్ అయ్యి మళ్ళీ 1కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో అది మనం ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టి ఎనీ కేస్ ఐసీయూలో అడ్మిషన్ పెట్టుకుంటాం. సో ఈ విధంగా మనం ట్రామా కేసెస్ని
డీల్ చేయాల్సి వస్తుంది ఎమర్జెన్సీలో. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై టీమ్. షీ ఈజ్ రమ్య, నర్సింగ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, అండ్ షీ ఈజ్ మంగా అండ్ శిరీష. సో దిస్ ఈస్ అవర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చాలా ప్రమాదకరం. ప్రతి నిమిషం విలువైందే. సరైన చికిత్స ప్రాణాలను కాపాడుతుంది. ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో మళ్ళీ మేము ముందుంటాం. డాక్టర్ జాస్లిన్ సైనింగ్ ఆఫ్.